ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసింది టీమిండియా. తొలి 2 టీ20లో విజయం సాధించి 5 మ్యాచ్ల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరగనున్న 3వ టీ20 ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్ కైవసం చేసుకుంటుంది. సిరీస్ లో నిలవాలంటే ఇంగ్లాండ్ కు ఈ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. దీంతో ఈ రోజు రాత్రి 7 గంటలకి రాజ్కోట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ 3వ టీ20 కోసం టీమిండియా ప్లేయింగ్ 11 లో ఒకే ఒక మార్పు చోటు చేసుకునే అవకాశంగా కనిపిస్తుంది. కానీ మహమ్మద్ షమికి మరోసారి నిరాశే. తుది జట్టులోకి తీసుకోవడం కష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంపై మ్యాచ్ కు ముందు బ్యాటింగ్ కోచ్ వివరణ కూడా ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అతను ఫిట్ గా ఉండాలంటే అతనిపై ఒత్తిడి ఉండకూడదు. అందుకే కోచ్ గౌతమ్ గంభీర్ ముందుగా ప్లాన్ ప్రకారమే షమిని పక్కన పెట్టాల్సి వస్తుందని బ్యాటింగ్ కోచ్ అన్నాడు. దీంతో 3వ టీ20లో షమి ఆడేది లేదనే విషయం తేలిపోయింది. అయితే పేస్ ఆల్రౌండర్ గా రమణదీప్ సింగ్ ను ఆడించడం ఖాయంగా కనిపిస్తుంది. వికెట్లు తీయడంతో పాటు భారీ సిక్స్లు బాదడంలో ఈ పంజాబీ ప్లేయర్ సిద్ధహస్తుడు. గత కొన్ని నెలలుగా అతడు జట్టుకు దూరంగా ఉంటున్నాడు. దీంతో ఈసారి అతడు ఎలా ఆడతాడనేది ఆసక్తి రేకెత్తిస్తుంది. 3వ టీ20లో రమణదీప్ కు అవకాశం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుందట. రమణదీప్ సింగ్ స్పెషల్ బ్యాటర్, మీడియం పేసర్ కావడంతో అతడికి ఖచ్చితంగా తుది జట్టులో అవకాశం రానుంది. అయితే అతడు జట్టులోకి వస్తే ఎవరిని తప్పిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు రాజ్కోట్ పిచ్చి ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో 3 స్పిన్నర్లతో బరిలోకి దిగితే రవి బిష్ణోయిని పక్కన పెట్టే అవకాశం ఉంది. లేదు 4 స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే ధ్రువ్ జురేల్ ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా రమణదీప్ సింగ్ మాత్రం 3వ టీ20 ప్లేయింగ్ 11 లో ఉండడం ఖాయం. అటు బ్యాటర్ గా ఇటు మీడియం పేస్ బౌలర్ గా జట్టుకు ఉపయోగకరంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో టీం మేనేజ్మెంట్ కూడా ఇదే ప్లాన్ లో ఉందట. ఇక ఇంగ్లాండ్ మాత్రం తుది జట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే గత 2వ టీ20లో బరిలోకి దిగిన జట్టుతోనే 3వ టీ20లో బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.